కొర్రలతో ఉప్మా చేసుకోవడానికి కొర్రల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇన్ని కొర్రలు వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే ఎక్కువగా అవుతుంది ఉప్మా. కొర్రలు ఫస్ట్ చక్కగా వేయించుకోవాలి. కొర్రల్ని చక్కగా వేయించుకున్న తర్వాత నూనె, ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుంటాం. సో ఫస్ట్ తాలింపులో మనం ఆవాలు, అలాగే జీలకర్ర, పల్లీలు కొంచెం వేగిన తర్వాత అల్లం మరి ఎక్కువ వద్దండి, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. కొంచెం కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు, ఉల్లిపాయలు, క్యారెట్ ఇంకా బీన్స్ 3 వేసుకున్నాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. ఓకే, ఇందులో కొద్దిగా బీన్స్ ముక్కలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు. ఒక్కసారి మనం ఫ్రై చేసుకున్న కొర్రలు ఎంత ఉన్నాయో కొలత తీసుకోవాలి. అంటే 1కి 2 నీళ్లు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మనకి కొర్రల ఉప్మా కొంచెం పొడి పొడిగా వస్తుంది. బాగా మరిగిన తర్వాత ఇందులో ముందుగానే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కొర్రల్ని వేసుకోవాలి. అయితే కొర్రల ఉప్మా రెడీ అయిపోయింది.